హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయని ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పైన, ప్రధాని మోడీ పైన నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీతో దోస్తానాకు సిద్ధమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ గత 4 రోజులుగా ఢిల్లీలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు మకాం వేయడం ఆసక్తిగా మారింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని బయటకు రాలేక సతమతమవుతున్న కవితను బయటికి తీసుకురావడానికి న్యాయస్థానాల వేదికగా చాలా కాలంగా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. చివరకు సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ తాజాగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా కవితకు అనుకూలంగా వచ్చే అవకాశం లేని కారణంగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్టు సమాచారం. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా ఫిక్స్ అయితే కవిత బయటకు వచ్చే అవకాశం ఉందని ఈ క్రమంలోనే జరుగుతున్న తాజా పరిణామాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతున్నట్టు సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతలు వెళ్తున్న క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఫైట్ చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు, ఈ మేరకే బీఆర్ఎస్ తరఫున దాతలుగా కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీ పంపినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజ్యసభలో ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 121 సభ్యులు ఉండాల్సిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి 114 మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే బీఆర్ఎస్ పార్టీలోని రాజ్యసభ సభ్యులు 4తో కలిపి ఎన్డీఏ కూటమికి బలం 118 అవుతుంది. ఇక ఇండియా కూటమిలో లేని తటస్థులు కూటమికి మద్దతు ఇస్తే మొత్తం 121 మంది సభ్యులతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బిల్లును ఆమోదం పొందుతాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి బీజేపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్, హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో అవసరం ఉన్న నేపథ్యంలో డీల్ కుదుర్చుకుంటారా లేక పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పై పోరుకు బీఆర్ఎస్ కు బలం దొరుకుతుంది. కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందన్నది మాత్రం వాస్తవం. ఢిల్లీ కేంద్రంగా ఆట మొదలుపెట్టిన కేసీఆర్ ప్లాన్ తో రేవంత్ రెడ్డికి షాక్ తగిలేలా ఉంది.